పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని పంచాయతీ ఆవరణలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో గుమ్మలక్ష్మీపురం సదనుగూడ గిరిజన ప్రాంతంలో ఉన్న పేదలను గుర్తించి దుప్పట్లు దోమతెరలు పంపిణీ చేశారు. ఇందులో భాగంగా భద్రగిరి ఏపీటీడబ్ల్యూఆర్ బాలుల జూనియర్ కాలేజ్ లో విద్యార్థులతో రెడ్ క్రాస్ సభ్యులు మమేకమై పిల్లలకు రెడ్ క్రాస్ చేసిన సేవలను విద్యార్థులకు వివరిస్తూ ప్రతి విద్యార్థి అత్యవసర సమయంలో ప్రజలకు వారి సేవలు అందించాలని తెలిపారు. అత్యవసర సమయంలో రక్తదానం చేయాలని మా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంపులు పెడుతున్నామని, ఎవరికైనా బ్లడ్ అవసరం ఉన్నవారు రెడ్ క్రాస్ కు తెలియజేస్తే వెంటనే మేము వారికి సేవలు అందిస్తామని రెడ్ క్రాస్ సభ్యులు తెలియజేశారు. రెడ్ క్రాస్ చైర్మన్ మంచుపల్లి శ్రీరామమూర్తి మాట్లాడుతూ గతంలో గిరిజన పేద ప్రజలకు రెడ్ క్రాస్ ద్వారా ఎన్నో సేవా పనులు చేశామని, రెడ్ క్రాస్ ద్వారా ప్రజలకి ఎటువంటి సమస్య వచ్చినా కూడా మా దృష్టికి తీసుకుని రావాలని అన్నారు. ప్రతి మండల కేంద్రంలో కూడా మా రెడ్ క్రాస్ సభ్యులు అందుబాటులో ఉంటారని, వారి దృష్టికి తీసుకురావచ్చని, కరోనా సమయంలో కూడా రెడ్ క్రాస్ చేసిన సేవలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డాయని ఆయన తెలియజేశారు. గుమ్మలక్ష్మీపురం గ్రామ సర్పంచ్ బొత్తాడ గౌరీ శంకర్రావు మాట్లాడుతూ రెడ్ క్రాస్ ద్వారా మా గ్రామంలో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం గర్వంగా ఉందని, గతంలో రెడ్ క్రాస్ సభ్యులు మంచి సేవలు అందించారని, వారి సేవలను ప్రజలు వినియోగించుకోవాలన్నారు. ఇలాంటి సేవలు అందిస్తున్న రెడ్ క్రాస్ సభ్యులను మా గ్రామం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుమ్మలక్ష్మీపురం గ్రామ సర్పంచ్ బొత్తాడ గౌరీ శంకర్రావు, రెడ్ క్రాస్ చైర్మన్ మంచుపల్లి శ్రీరామమూర్తి, రెడ్ క్రాస్ సభ్యులు గుడ్ల హరిప్రసాద్, పైడ కొండలరావు, మద్ది దొరబాబు, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ యుగంధర్, రాష్ట్ర గిరిజన రైట్ ఫారం సభ్యులు లోవరాజు, రెడ్ క్రాస్ సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముందు నాకు కూడా ఉన్నదమ్మా, ఇంకొక 20 ఎక్స్ట్రా ఉన్నాయండి. మరి అయిపోయిందండి. థ్యాంక్ యూ. ఓకే, పడుకోమ్మా. అందరికీ నమస్సుమాంజలి. ఆల్ ఇండియా రెడ్ క్రాస్ సొసైటీ పార్వతీపురం మన్యం జిల్లా తరఫున ఈరోజు జిఎల్పూర్లో పేదవారికి దుప్పట్లు ఇవ్వడం అయింది. ఇది రెండో కార్యక్రమం. ముందుగా తాడికొండలో మెగా మెడికల్ క్యాంప్ పెట్టి చాలామందికి మెడికల్కి సంబంధించిన విషయాలన్నీ కూడా వాళ్ళకి తీర్చాం. ఈరోజు గుమ్మలక్ష్మీపురంలో కాకుండా మరొక 2 విలేజ్లకి వెళ్తున్నాం. మొత్తం 4 ప్రోగ్రాంలు ఇక్కడ పెట్టేటట్టు అవుతున్నది. దీని యొక్క ఉద్దేశం మీ అందరికీ తెలుసు. ఎక్కడ కష్టాలు ఉన్నాయో, ఎక్కడ ఆపద ఉందో అక్కడ మేము రెడ్ క్రాస్ వాళ్ళు ఉంటాం. ఏ విషయంలో కూడా, అన్ని విషయాలు కూడా, ఇల్లు కాలిపోయినా మేము టార్పాలిన్స్ అన్ని ఇస్తాం, ఇల్లు కారిపోయినా టార్పాలిన్స్ ఇస్తాం, మెడిసిన్స్ ఇస్తాం. అలాగే చలికాలం వచ్చింది కాబట్టి దుప్పట్లు దోమతెరలు కూడా ఇవ్వడం అయింది. ఇదే కాకుండా మెయిన్ ఒక ప్యాకేజీ ఇస్తున్నాం వాళ్ళకి. దాంట్లో అన్ని రకాలైన సబ్బులతో సహా, రేజర్లతో సహా, బట్టల సబ్బులు, ఆడవాళ్ళకి ప్యాడ్స్ అన్నీ అందులో ఉంటాయి. అది కూడా మంచి కార్యక్రమం. పేదవాళ్ళకి ఇవ్వడం అవుతుంది. ముఖ్యంగా ట్రైబల్స్ ఏరియా వాళ్ళకి ఇవ్వబడుతుంది. ఇది మీరు సద్వినియోగం చేసుకుంటే చాలా బాగుంటుందని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ మంచుపల్లి శ్రీరామ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి మరి విశిష్ట అతిథిగా ఇచ్చేసిన మన జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు శ్రీ యుగంధర్ గారికి, మీకు ప్రమేలు హిందీ తీసుకుంటే మన ఉత్సాహ సర్పంచ్ గారికి, అలాగే దేవాదాల బిఎల్ గారికి, మన సచివాలయం సిబ్బందికి, ముఖ్యంగా మన గుమ్మలక్ష్మీపురం మండలానికి రెడ్ క్రాస్లో ఉన్న ముఖ్య
సార్ తీసుకున్నాను సార్. ముందుగా రెడ్ క్రాస్ పార్వతీపురం మన్యం జిల్లా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అలాగే చైర్మన్ గారు అయినటువంటి శ్రీరాములు సార్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మండల కేంద్రంలో నిరుపేద గిరిజనులకు ఈరోజు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ విషయంలో రెడ్ క్రాస్ వారికి గ్రామం తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆపదలో కష్టంలో ఉన్న వారికి ముందుగా గుర్తొచ్చేది రెడ్ క్రాస్ అండి. వాళ్ళ కార్యక్రమాలు చాలా కూడా చూడడం జరుగుతూ ఉంది. మండలంలో తాడికొండలో కూడా కార్యక్రమం చేశారు. అదేవిధంగా ఈరోజు ఈ గుమ్మలక్ష్మీపురం గ్రామంలో చేయడం కూడా చాలా సంతోషం అండి. మరి ముఖ్యంగా కష్టాల్లో ఉన్నవారికి, ఆపదలో ఉన్నవారికి, అవసరం ఉన్న వాళ్ళకి గుర్తించి ఈ కార్యక్రమం చేయడం అనేది ఒక్క రెడ్ క్రాస్ వారికి చెందుతుంది. అలాగే గ్రామంలో ఇంకా ఎక్కడైనా అవసరం ఉంటే మీకు మేము తెలియజేస్తాము. మా వంతుగా మీరు కూడా సహకారం ఇస్తాము కూడా, మీరు కూడా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మరొక్కసారి గ్రామ ప్రజలందరి తరపున రెడ్ క్రాస్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము.